ధూమపానం ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా తెలుసు. కానీ అలా చెప్పేవారు సైతమే ఇప్పుడు ధూమపానానికి బానిసలుగా తయారైపోతున్నారు. ప్రస్తుతం సొసైటీలో స్మోకింగ్ అనేది ఒక జీవన విధానంగా మారిపోయింది. ఈ డేటాని ఒక్కసారి చూడండి. మన దేశంలో 26 కోట్ల మంది ధూమపానం చేస్తున్నారు. అంటే మన దేశ జనాభాలో 18% మంది ధూమపానానికి ప్రతిరోజు బానిసలయ్యారు. ఇప్పుడు మీకు నేను చెప్పింది మైనర్లే తీసేస్తే ఆ యొక్క డేటా ఇది. ఇంకా మైనర్లు కూడా కలుపుకుంటే మన దేశంలో ఏకంగా 3/1 మంది ధూమపానానికి బానిసలయ్యారు. అంటే మన దేశంలో ప్రతి 3 ఒక్కరు ధూమపానానికి బానిసలుగా అయ్యారు. ఇదేమి చిన్న విషయం కాదు. అసలు స్మోకింగ్ చేయడం వల్ల మన దేశంలో అక్షరాల ప్రతిరోజు ఏకంగా 3699 మంది చనిపోతున్నారు. సుమారుగా 4000 మంది కేవలం స్మోకింగ్ చేయడం వల్లే ప్రతిరోజు చనిపోతున్నారు. ఇంకా ప్రతి గంటకి 154 మంది దాకా స్మోకింగ్ చేయడం వల్లే చనిపోతున్నారు. అయినా ప్రజలు ధూమపానం మానడానికి ఇష్టపడటం లేదు. ధూమపానం వల్ల క్యాన్సర్ తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళకి తెలిసినా కూడా స్మోకింగ్ చేయడం మానడాన్ని వాళ్ళు అస్సలు ఇష్టపడటం లేదు. అసలు ధూమపానానికి అలవాటు పడిన వ్యక్తి ఎందుకు స్మోకింగ్ చేయడాన్ని మానలేకపోతున్నాడు? అసలు ధూమపానం వల్ల మన దేశంలో ప్రతిరోజు అంతమంది మరణిస్తున్నా ఎందుకని గవర్నమెంట్ టబాకోని బ్యాన్ చేయడం లేదు? అసలు మన దేశంలో టబాకో పరిశ్రమల్ని ప్రోత్సహించడం, టబాకోని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఎటువంటి యాడ్ కూడా డైరెక్ట్గా కనపడవు. అయినా కూడా ప్రతి సంవత్సరం ఎందుకు మన భారత్ యొక్క టొబాకో పరిశ్రమలు అంతలా పెరుగుతున్నాయి అనే విషయాల్ని వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి సొసైటీలో ఒక అవేర్నెస్ వీడియో లాంటిది. సో ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్క ఇండియన్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చాలా యూజ్ అయ్యే ఒక యాప్ని తీసుకువచ్చాం. చాలా మందికి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే షేర్ మార్కెట్లో ఇప్పుడే సరైన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రేపటి రోజున అవే కొన్ని వేల వందల కోట్లు అవుతాయి కాబట్టి. కానీ సరైన కంపెనీలో సరైన టైంకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ అవసరం. అలా మీకు దీని మీద ప్రాపర్ నాలెడ్జ్ రావాలి అంటే అసలు మన దేశంలో స్టాక్ మార్కెట్ రంగంలో చాలా పెద్ద సక్సెస్ అయిన రాకేష్ జుంజున్వాలా, రాధాకృష్ణ దమాని లాంటి పెద్ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు వాళ్ళు అసలు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో కూడా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో మనకి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ యూనివెస్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అనే యాప్ లో దొరుకుతుంది. అలానే ఫారెన్ ఇన్వెస్టర్ల యొక్క పోర్ట్ఫోలియోస్ ని, అలానే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ని దీంట్లో ఇది అప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది. సో దీని ద్వారా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ ని ఈజీగా ట్రాక్ చేసి మీరు కూడా వాళ్ళలాగానే స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెంటనే నేను కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవుతే మీకు 7 days వరకు ఫ్రీగా మీరు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ ని క్లియర్ గా దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. నిజానికి భారతదేశంలో 26 కోట్ల మంది ప్రతిరోజు స్మోకింగ్ చేస్తున్నారు. దేశం మొత్తం జనాభాలో ధూమపానం చేస్తున్న మైనర్లు కూడా కలుపుకుంటే భారతదేశంలో అక్షరాల 3/1 మంది ప్రతిరోజు ధూమపానం చేస్తున్నారు. అంటే మన దేశంలో ప్రతి 3 ఒకరు ధూమపానానికి బానిసలుగా అయ్యారు. అసలు ఎందుకు నేటి మైనర్ల దగ్గర నుండి మరికొంతసేపట్లో చనిపోయే ముసలి వాళ్ళ దాకా కూడా ఎందుకు స్మోకింగ్కి ఇంతలా బానిస అయ్యారు? కారణం సోషల్ మీడియా అయినా, లేదా సెలబ్రిటీలా, లేదా మన నాయకుల? మరి ఎందుకు దేశ జనాభాలో ప్రతి 3 ఒకరు ధూమపానానికి బానిసలు అవుతున్నారు? ఎందుకంటే ధూమపానం చేసే వాళ్ళకి అది చాలా కూల్గా ఉంటుంది, మత్తెక్కిస్తుంది. అందుకనేనా పేరుకి ధూమపానం చేయడం అది చాలా అనారోగ్యకరమని యాడ్స్ కనపడతాయి. ఆ యాడ్స్లో మీ అభిమాన యాక్టర్లు, మీ అభిమాన స్పోర్ట్స్ స్టార్స్ స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. కానీ ప్రస్తుతం ఏ సినిమా చూసినా అలా చెబుతున్న అభిమాన హీరోలే వాళ్ళ సినిమాల్లో స్టైల్గా స్మోకింగ్ చేయడం మనకి కనబడుతుంది. అంటే అలా చెప్పిన అభిమాన హీరోలు మాత్రం వాళ్ళ సినిమాల్లో స్మోకింగ్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తూ కనపడతారు. ఎందుకంటే నేడు ఏ సినిమా చూసినా ఆ సినిమాలో స్మోకింగ్ని ఎంకరేజ్ చేయని దృశ్యాలే లేవు. అయితే నేడు భారతదేశంలో సిగరెట్ని ప్రమోట్ చేసే యాడ్స్ని బ్యాన్ చేశారు. కానీ అవి పేరుకు మాత్రమే. కానీ ఇండైరెక్ట్గా ఇలా సినిమాల రూపంలో ప్రమోషన్ జరుగుతూనే ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, స్వయంగా డాక్టర్సే ధూమపానాన్ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేసిన రోజులవి. అప్పట్లో డాక్టర్లే సిగరెట్లని తాగండి అని ఇక్కడ చూపబడింది. ఈ యాడ్ ఒక్కసారి చూడండి. ఇది 1960 నాటి ఒక ఇండియన్ యాడ్. ఈ యాడ్లో ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీరు భారతీయ సిగరెట్లని ఎంచుకోవాలి అని ఆ సిగరెట్ కంపెనీ చెబుతుంది. మీరు ఇండియన్ సిగరెట్లను ఎంచుకోవడానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులని కూడా ప్రభావితం చేయండి. మీరు ఇతర దేశాల సిగరెట్ల బ్రాండ్లని కాకుండా ఇండియన్ సిగరెట్లని తాగితే మీరు దేశభక్తులు. అలా అప్పట్లో చాలా టొబాకో కంపెనీలు అలా యాడ్స్ రూపంలో అలా నేరుగానే ప్రోత్సహించేవి.
అయితే ప్రస్తుతం ధూమపానం చేయడం వల్ల దేశవ్యాప్తంగా చాలామంది చనిపోతున్నారని తెలియడంతో గత 25 సంవత్సరాల నుండి సిగరెట్ కంపెనీల్ని ప్రమోట్ చేసే యాడ్స్ని భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే సిగరెట్ని ప్రమోట్ చేయడం బ్యాన్ చేశారు, కానీ అది కొంతవరకు ఉపశమనం మాత్రమే. డైరెక్ట్గా ప్రమోట్ చేయడం ఆపారు, కానీ ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అది ఎలా అంటే, మనం ప్రస్తుతం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మన హీరోలు స్టైలిష్గా స్మోకింగ్ చేస్తూ ఉండడాన్ని. సో అలా చేయడం ధూమపానం తాగడాన్ని ప్రమోట్ చేసినట్లే కదా. అలానే మనం ప్రస్తుతం చాలా ఛానల్స్లో కూడా చూస్తూ ఉంటాం మన నాయకులు సిగరెట్స్ తాగుతూ ఉండడాన్ని. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న ఆ సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి ముందు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా సిగరెట్ తాగుతూ ఉన్న దృశ్యాలు ఇవి. ఈ ఫోటో మన మాజీ ఆర్థిక మంత్రి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తూ స్వయంగా తన పొగ తాగుతున్న దృశ్యాలు ఇవి. ఈ ఫొటోస్ మన ప్రధాని నెహ్రూ గారు అలా స్టైల్గా సిగరెట్ తాగుతున్న దృశ్యాలు ఇవి. ఇంకా ఈ ఫోటోలో నెహ్రూ గారు అప్పటి గవర్నర్ జనరల్ అయిన ఎడ్వినా మౌంట్ బాటియాకి సిగరెట్ వెలిగిస్తున్న దృశ్యం ఇది. అసలు ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే, వీటి నుండి నేటి సమాజం యొక్క జనరేషన్ అర్థం చేసుకునేదేమిటి అంటే, ఈ దృశ్యాలు చూసినప్పుడల్లా నేటి యువత అవగాహన కల్పించుకుంటుంది ఏమిటి, సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న అలాంటి గొప్ప వ్యక్తులు, అలాంటి అభిమాన హీరోలు, అలాంటి నాయకుల సైతమే అలా జాలీగా ధూమపానం చేస్తూ మీడియాలో సినిమాల్లో అలా కనపడితే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఈ జనరేషన్ యొక్క యూత్ స్మోకింగ్ చేయడం అనేది ఒక ఉన్నత స్థాయిగా వాళ్ళకి బ్రెయిన్లో నాటుకుపోతుంది. అంటే ఇలా విజయవంతమైన వ్యక్తులే సిగరెట్లు తాగుతారని మనం నేటి సమాజానికి ఇలా ఒక సంకేతాన్ని ఇస్తున్నాం. అలా వాటి ద్వారా నేటి జనరేషన్ యొక్క యూత్కి అర్థమవుతుంది ఏమిటంటే, సిగరెట్లు తాగినప్పటికీ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి క్యాన్సర్ కూడా లేదు. ఒకవేళ క్యాన్సర్ ఉంటే వాళ్ళు ఎందుకు తాగుతారు అనే అపోహ ప్రస్తుత జనరేషన్లో ఉన్న యూత్కి వాళ్ళ బ్రెయిన్లో బలంగా నాటుకుపోతూ వస్తుంది. ఇలా సిగరెట్స్ యొక్క బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ మన అభిమాన హీరోల నుండి మన అభిమాన నాయకుల దాకా ఇలా సిగరెట్స్ని జాలీగా త్రాగడం బహిరంగంగా కనపడుతున్న దృశ్యాలు స్మోకింగ్ చేయడాన్ని ఎంకరేజ్ చేసినట్లే కదా. సో దాని ద్వారా నేటి సమాజంలో స్మోకింగ్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోతూ వస్తుంది. కానీ దానివల్ల ప్రతిరోజు మన దేశంలో 4,000 మంది ప్రజలు దారుణంగా చనిపోతున్నారు. ఒక సంవత్సరంలో దాదాపు 13.5 లక్షల మంది ధూమపానం చేయడం వల్ల దారుణంగా చనిపోతున్నారు అనే విషయాలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కారణం ధూమపానాన్ని అలా ఇండైరెక్ట్గా మన సినిమా యాక్టర్ల నుండి మన నాయకుల వరకు అలా ఎంకరేజ్ చేయడమే. ఇదంతా విన్నాక మీరు అనుకోవచ్చు, భారత ప్రభుత్వం టబాకోని నిషేధించవచ్చు కదా అని. కానీ అది చెప్పినంత ఈజీ కాదు. అసలు అది దాదాపు అసాధ్యమే. ఎప్పటికీ కాదు, ఎప్పటికైనా టబాకోని మన దేశంలో పూర్తిగా బ్యాన్ చేయడం ఎప్పటికైనా అసాధ్యమే. ఎందుకంటే దానికి ప్రధాన సమస్య డబ్బు. అసలు మన దేశం ధూమపానాన్ని నిషేధించడం ఎందుకు అసాధ్యమైన పనో తెలుసుకోవాలి అంటే, అసలు మన దేశంలో టబాకో ఇండస్ట్రీ ఎంత పెద్దదో, మన దేశ ప్రజలు ధూమపానం చేయడం వల్ల మన దేశానికి ఎంత ఆదాయం వస్తుందో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. భారతదేశ స్మోకింగ్ మార్కెట్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. ఒక్క 2023 సంవత్సరంలోనే $12 బిలియన్ల. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఇది భారతదేశ చాక్లెట్ మార్కెట్ కంటే 6 రెట్లు పెద్దది. అలానే భారతదేశ బిస్కెట్ మార్కెట్ కంటే 4 రెట్లు పెద్దది. అంటే ఇక్కడ పిల్లల అలవాట్ల కంటే పెద్దల అలవాట్లే ఇక్కడ చాలా పెద్దవి. అంతేకాదు, ఈ టబాకో మార్కెట్ అనేది ప్రతి సంవత్సరం అస్సలు తగ్గటం లేదు. ఈ టబాకో మార్కెట్ ప్రతి సంవత్సరం 4% నుండి 5% వరకు పెరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా పొగాకు ఉత్పత్తి చేసే దేశం ఇప్పుడు భారతదేశమే ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు మనోళ్ళు సిగరెట్లు ఏ రేంజ్లో తాగుతున్నారో. అంతేకాదు, మన దేశ పొగాకు కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలకు పొగాకుని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాయి. దీని ద్వారా భారతీయ పొగాకు కంపెనీలు ప్రతి సంవత్సరం 97,000 కోట్ల రూపాయలు అన్నీ పోను వాటి యొక్క ప్రాఫిట్గా బయటకు తీస్తున్నాయి. మన దేశం నుండి ప్రపంచ దేశాలకి టొబాకో ఎక్స్పోర్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది. సరే, వేరే దేశాల గురించి మనకు అనవసరం. ఎందుకంటే మన టాపిక్ ఇండియన్స్, మన ఇండియాలో ఎంతమంది స్మోకింగ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతున్నారనే దాని మీద కాబట్టి. అయితే ఇక్కడ మనం గమనిస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరం 12,000 కోట్ల సిగరెట్లు అమ్ముడవుతున్నాయి. ఇలా భారతదేశ పొగాకు పరిశ్రమ డబ్బు సంపాదించడమే కాకుండా 4,60,00,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. వ్యవసాయం నుండి సిగరెట్ల తయారీ వరకు చాలామంది అలా స్మోకింగ్ పరిశ్రమల ద్వారా వాళ్ళ ఉపాధి పొందుతున్నారు. అయితే ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, భారతదేశం యొక్క మొత్తం టొబాకో ఉత్పత్తిలో 50% అంటే సగం ఆంధ్రప్రదేశ్ నుండే వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ నుండే తయారవుతుంది. అంటే మన దేశంలో తయారయ్యే సిగరెట్లలో సగం సిగరెట్లు ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతున్నాయి. ఆ తర్వాత చూస్తే పొగాకు ఉత్పత్తులు 25% కర్ణాటక రాష్ట్రం నుండే వస్తుంది.
ఆ తర్వాత గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా ఇలా ఈ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అతి తక్కువలో గోవా ఉంది. ఇక్కడ మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోకెల్లా గోవాలోనే స్మోకింగ్ చాలా తక్కువ. ఎందుకంటే గోవా జనాభాలో కేవలం 9% మందే ధూమపానం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా చెబుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఒకవేళ నిజంగానే ధూమపానాన్ని మనం పూర్తిగా నిషేధించాము అనుకున్నాం, పొగాకును ప్రొడ్యూస్ చేసే ప్రతి కంపెనీని ఇండియాలో బ్యాన్ చేసాము అనుకున్నాం, అప్పుడు అది మన దేశ ఆదాయానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఆ ధూమపాన పొగాకు కంపెనీలపై ఆధారపడిన మన దేశంలో దాదాపు ఆ 4,60,00,000 మందికి జీవనోపాధి పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇదేమి చిన్న సంఖ్య కాదు. దాదాపు 4,60,00,000 మంది రోడ్డున పడాల్సి వస్తుంది. ఇంకా మన దేశం సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇది కూడా ఏమి చిన్న సంఖ్య ఏం కాదు. ఎందుకంటే ఇది మన దేశ జీడిపిలో 10% జీడిపి. ఇలా మనోళ్ళు పొగాకు త్రాగటం వల్లే మన దేశానికి ఆదాయం వస్తుంది. సో అయితే ఈ సమస్యకి పరిష్కారం లేదంటారా? ఎందుకంటే ఆదాయం అనేది ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఈ ధూమపానం వల్ల ప్రతిరోజు అక్షరాల 4,000 మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది ధూమపానం చేసేవాళ్ళు తన చిన్నతనం లేదా వాళ్ళ యొక్క యంగేజ్ నుండే ధూమపానం చేయడం ప్రారంభిస్తారు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా అంటే అసలు ప్రభుత్వం ఫస్ట్ ఈ ధూమపానాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుందో ఫస్ట్ అవి చూద్దాం. దాని తర్వాత అసలు ఈ ధూమపానాన్ని అరికట్టగలమో లేదో మనకే అర్థమవుతుంది. 2003లో సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం ఆమోదించబడింది. దీంతో అప్పటి నుండి టొబాకోని ప్రమోట్ చేసే యాడ్స్ని మన దేశంలో నిషేధించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి సిగరెట్లు అమ్మకూడదని కూడా చెప్పారు. ప్రతి స్కూల్, కాలేజీకి 100 మీటర్ల పరిధిలో పొగాకును విక్రయించరాదు. ప్రతి సిగరెట్ పెట్టే వెనకాల హెచ్చరికలు ఖచ్చితంగా ఉండాలి. అలానే ప్రజలు ఎక్కువగా తిరిగే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదు. అలా చేస్తే నేరవని కొన్ని రూల్స్ను కూడా తెచ్చారు. కానీ ఈ రూల్స్ అలానే ఈ చట్టాలు ఏవి కూడా మన దేశంలో టొబాకోకి కొంచెం కూడా ఎఫెక్ట్ చూపలేకపోయాయి. అందుకనే భారత ప్రభుత్వం టొబాకో పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా తర్వాత కూడా భారతదేశం యొక్క స్మోకింగ్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. కారణం ఏంటి? నేడు కాలేజీ ముందు ప్రతి జిరాక్స్ అమ్మే షాపులో లైటర్ ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లలకి సిగరెట్లు అమ్మకూడదని నిబంధన చెబుతుంది. కానీ కాలేజీ, పాఠశాలకి 50 అడుగుల దూరంలో ఉన్న అదే దుకాణంలో సిగరెట్లను కూడా విక్రయిస్తూ ఉంటారు. ఇది చూసిన ప్రభుత్వాలు సిగరెట్లపై భారీ మొత్తంలో ట్యాక్స్ విధిస్తే అప్పుడు చచ్చినట్లు పొగ తాగే వారి సంఖ్య తగ్గుతుందని భావించి నేడు దేశంలో సిగరెట్లపై ఏకంగా 52% ట్యాక్స్ విధిస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా సిగరెట్ల అమ్మకాలు, పొగ తాగే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. కానీ ప్రభుత్వాలు ఇలా సిగరెట్లపై భారీ మొత్తంలో ట్యాక్స్ విధిస్తే దేశంలో పొగ తాగే వారి సంఖ్య తగ్గుతుంది అని భావించాయి. కానీ అది కరెక్ట్ కాదు. అసలు నిజంగానే ప్రభుత్వాలు దేశంలో ధూమపానం త్రాగే వారి సంఖ్య తగ్గించాలి అని కోరుకుంటే ప్రభుత్వాలు చేయాల్సింది సిగరెట్ల మీద ట్యాక్సులు పెంచడం కాదు, అది వేరే ఉంది. ఏమి చేయాలో అది ఈ వీడియో చివరిలో చెబుతా. ఇలా ప్రభుత్వాలు సిగరెట్లపై భారీ మొత్తంలో ట్యాక్స్ విధిస్తే అప్పుడు చచ్చినట్లు దేశంలో పొగ తాగే వారి సంఖ్య పెరుగుతుంది అని భావించి భారీగా సిగరెట్లపై ట్యాక్స్ విధించాయి. దీంతో ఆటోమేటిక్గా సిగరెట్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. కానీ ప్రభుత్వాలు ఇలా ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాయి. ఎందుకంటే అలా సిగరెట్ల రేట్లు పెరిగిపోవడం వల్ల మయన్మార్, మణిపూర్ సరిహద్దుల నుండి భారత్లోకి వేరే దేశాల సిగరెట్లు తక్కువ రేట్లకే అక్రమంగా రవాణా అవడం మొదలయ్యాయి. అలా కొరియన్ దేశాల నుండి కొరియన్ సిగరెట్ల బ్రాండ్లు అక్రమంగా భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఈ కొరియన్ సిగరెట్లపై ఎటువంటి హెచ్చరిక, ట్యాక్స్ కూడా ఉండదు. ఇలా సిగరెట్ల అక్రమ రవాణా ద్వారా కొరియన్ సిగరెట్లు కేవలం 5 నుండి 10 రూపాయలకే మన దేశంలో అందుబాటులో ఉంటే అదే భారతీయ సిగరెట్లు 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. దీంతో మన దేశంలో మన దేశ సిగరెట్ల కన్నా కొరియన్ సిగరెట్లే ఎక్కువగా అమ్ముడవడం స్టార్ట్ అయ్యాయి. ఇలా ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న 10% సిగరెట్లు చట్ట విరుద్ధమే. అందుకని చాలామంది కొరియన్ సిగరెట్లే త్రాగుతున్నారు. దీంతో అవి త్రాగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇంకా వెంటనే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ధూమపానం వల్ల మన దేశంలో వ్యాపింగ్ మిషన్ల యొక్క విక్రయాలు కూడా ఎక్కువగా పెరిగాయి. అసలు భారతదేశంలో వ్యాపింగ్ మిషన్లు విక్రయించడం ద్వారానే తమ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాయని కొన్ని వ్యాపార సంస్థలు చెప్తున్నాయి. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ప్రతిరోజు ధూమపానం చేయడానికి అలవాటు పడ్డారో అని. ఎందుకంటే ఈ వ్యాపింగ్ మిషన్లని కేవలం సిగరెట్లను వెలిగించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు వ్యాపింగ్ మిషన్ల యొక్క దుకాణదారులు ఏమి చెబుతున్నారు అంటే ఈ వ్యాపింగ్ మిషన్లు అమ్మడం మానేస్తే మేము దుకాణం మానేయాల్సి వస్తుందని అంటున్నారు. అసలు ప్రస్తుతం చూస్తే యువత ఉద్యోగం రాగానే సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే ముఖేష్ యొక్క యాడ్ని మీరు థియేటర్లో చాలాసార్లు చూసే ఉంటారు. అయితే ఈ యాడ్ చూసిన తర్వాత ఎవరైనా స్మోకింగ్ లేదా పాన్ మసాలా తినడం ఎందుకు ఆపలేదు.
కారణం ఏమిటంటే ఈ ప్రకటనలు అన్నీ అందరికీ తెలిసిన విషయాలనే పునరావృతం చేస్తాయి. ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. ప్రతి 6 నిమిషాలకు ఒకరు పొగ తాగటం వల్ల మన దేశంలో అతి దారుణంగా మరణిస్తున్నారని కూడా తెలుసు. కానీ ఈ విషయాలన్నీ భయంతో ధూమపానం మానేయడానికి సరిపోవడం లేదు. అసలు ధూమపానాన్ని మీరు ఎందుకు మానేయలేకపోతున్నారు అని ధూమపానం చేసే కొంతమందిని అడిగినప్పుడు వారిలో 88% మంది తాము ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే అది మా వల్ల సాధ్యం కావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అసలు ధూమపానానికి అలవాటు పడిన వ్యక్తి మానేయడం ఎందుకు చాలా కష్టం? దానికి ప్రధానంగా 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, పొగ తాగడానికి అలవాటు పడిన వ్యక్తి అతను ధూమపానాన్ని మానేసిన వెంటనే అతనికి కోపం పెరుగుతుంది. రాత్రిపూట నిద్రపోలేరు. కొందరు ఉదయం పూట టాయిలెట్కు వెళ్లేందుకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే వారి శరీరం ధూమపానం పైనే చాలా ఆధారపడి ఉంటుంది. ధూమపానం చేయకపోవడం వారి శరీరం అస్సలు ఊహించలేని విధంగా ఉంటుంది. ధూమపానం కూడా ఒక మానసిక వ్యసనం. మన పెదవులు మన శరీరంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. ఎక్కువసేపు బొటనవేలును పీల్చే పిల్లలు ధూమపానానికి అలవాటు పడతారని ఒక పరిశోధనలో కూడా తేలింది. నెంబర్ 2, నికోటిన్ వ్యసనం. మీరు ధూమపానం చేయడం వల్ల మీ మెదడులో నికోటిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ నికోటిన్ అనేది ఒక 3-4 సిగరెట్లకు ఒకసారి మీ బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇది ఒక మత్తు లాంటిది మీ మెదడుకి ఎక్కిస్తుంది. ఈ నికోటిన్ మెయిన్గా ఒత్తిడిని తగ్గించడంలో, అలానే టెంపరీగా మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. సో అలా మీరు సిగరెట్ తాగేటప్పుడు ఆ నికోటిన్ అనేది మీ బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు అది ఒక రకమైన ఫీలింగ్ని మీకు కల్పిస్తుంది. సో దానివల్ల ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్కి మీరు ఎడిక్ట్ అవుతారు. సో ఇక్కడ ధూమపానం చేసేవారికి తెలుసు అది చాలా డేంజర్, అనారోగ్యకరమైనదని. ఈ విషయాన్ని ధూమపానం చేసే వాళ్ళకి మీరు చెబితే వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే, మేము ధూమపానాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, మేము చాలా ప్రయత్నిస్తున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం అని వాళ్ళు చెబుతారు. దీనినే వ్యసనం అని అంటారు. నెంబర్ 3, ప్యూర్ ప్రెజర్. తరచుగా కొన్ని ఆఫీసుల్లో, కాలేజీల్లో జాబ్ చేసేవాళ్ళు లేదా కాలేజీ స్టూడెంట్స్ లేదా యువత పొగ తాగేవాళ్ళు చాలా కూల్గా ఉంటారని ఇది ఒక వార్తగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల మంచి వాళ్ళు కూడా పొగ తాగడానికి అలవాటు పడుతున్నారు. స్నేహితుల సముదాయంలో 5 మంది ఉంటే వారిలో ఒకరు ధూమపానం మానేయాలని కోరుకుంటే మిగిలిన 4 మందిని కలిసినప్పుడు వాళ్ళు ఇతన్ని పక్కన పెడతారు. సో ఈ తెగ మనస్తత్వం కారణంగా కూడా ప్రజలు ధూమపానం మానేయడం సులభం కాదు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో మనం అసలు ఏమి నేర్చుకున్నాం? ధూమపానం అనేది శారీరక వ్యసనం మాత్రమే కాదు, మానసిక వ్యసనం. ఇది ఒక జీవనశైలి వ్యసనంగా మారిపోయింది. అయితే చూసేవారికి ధూమపానం మానేయడం చాలా సులభమని అనిపిస్తుంది. ధూమపానాన్ని మానేయడం సులభమని వాళ్ళు భావిస్తారు. కానీ ధూమపానం మానేయడానికి మీకు సంకల్ప శక్తి అవసరం, మరేమీ అవసరం లేదు. అందుకని ధూమపానాన్ని వ్యతిరేకిస్తూ వాటిపైన చేసే అడ్వర్టైజ్మెంట్లన్నీ విఫలమైంది. మరి ధూమపానం చేసేవారు అది చాలా డేంజర్ అని, ధూమపానం వెంటనే క్యాన్సర్కి దారి తీస్తుందని తెలుసు. అయినా సరే వాళ్ళు ఎందుకు ధూమపానం తాగడానికి అస్సలు భయపడడం లేదు? అది తెలుసుకోవాలి అంటే మనం కూడా ధూమపానం తాగే వారిలాగానే ఆలోచించాలి. పొగ తాగే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, సిగరెట్లు మాకు తక్షణ ఆనందాన్ని ఇస్తాయి, అలానే క్యాన్సర్ ఏమో మాకు వెంటనే రాదు. సో వాళ్ళు ఇలా భావించే పొగ తాగే వాళ్ళు ధైర్యంగా అలా తాగుతూ ఉంది. అయితే దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదా బ్రో అని మీరు నన్ను అడగవచ్చు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించినప్పటికీ పాఠశాల, కళాశాలల చుట్టూ పొగలు మరియు ముఖ్యంగా వేపులు సులభంగా అందుబాటులో ఉన్నాయి. ధూమపాన వ్యతిరేక ప్రచారాలను మార్చకుండా, పాఠశాలల చుట్టుపక్కల పాన్ బీడీ దుకాణాలను మూసివేయకుండా, మీ అభిమాన హీరోలు స్టైలుగా ధూమపానాన్ని ఎంకరేజ్ చేసే దృశ్యాలు సినిమాల్లో కనపడుతూ, నాయకులు, సెలబ్రిటీలు స్టైలుగా ధూమపానాన్ని త్రాగే దృశ్యాలు కనపడేంత వరకు మనం ధూమపానం త్రాగేవారిని ఇలా ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటాము. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. ఇలా ఎప్పుడైతే వీటిని మనం అరికడతామో అప్పుడు ధూమపానం తాగేవారి సంఖ్య మన దేశంలో కొంచెమైనా తగ్గచ్చు. నేడు బీడీ సిగరెట్గా మారుతుంది. సిగరెట్లు వేపుల రూపాన్ని సంతరించుకుంటున్నాయి, కానీ జీవితం పొగగా కొనసాగుతుంది. అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ధూమపానం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.